సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం ఏమైంది? 1689 ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు సంభాజీను చాలా క్రూరంగా హతమార్చాడు. కానీ సంభాజీ ధైర్యం చూసిన ఔరంగజేబ్ నాకు ఎందుకు ఇలాంటి కొడుకు పుట్టలేదు అని చాలా బాధపడ్డాడు. అది అలా ఉంటే సంభాజీ భార్య యేసుబాయి మరియు కుమారుడు సాహును ముఘల్స్ బంధించారు. దాదాపు 18 సంవత్సరాలు వాళ్ళు ముఘల్ చెరలోనే జీవించారు. అయితే ఔరంగజేబ్ వాళ్ళ ఇద్దరిని ఖైదీల్లాగా చూసుకోలేదు. అన్ని సౌకర్యాలతో రాజమర్యాదలతో చూసుకున్నాడు. అంతేకాదు సాహుకి యుద్ధ విద్యలు, గుర్రపు స్వారీ వంటివి కూడా నేర్పించారు. కానీ ఇది కరుణ కాదు, సాహుని తమవాడిగా మార్చుకొని భవిష్యత్తులో మరాఠాలపై ఉపయోగించుకోవాలి అని అనుకునేవారు. శివాజీ అండ్ సంభాజీ గురించి నెగిటివ్ గా చెప్తూ పెంచేవారు. ఎప్పుడూ వాళ్ళ చుట్టూ గట్టి నిఘా కూడా ఉండేది. శత్రువుల మధ్య పెరిగిన తన తండ్రి వారసత్వాన్ని మర్చిపోలేదు సాహు. 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత వాళ్ళను విడుదల చేశారు. అతను తిరిగి వెళ్లి మరాఠా సామ్రాజ్యాన్ని బలపరిచాడు. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా పేజ్ ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.